సో ఎక్కడా కూడా ఈ సుమారు 830 మంది, శివాణి అయితే ఒక 100 మంది, వెంకటేశ్వర అయితే మరొక 100 మంది, కోర్ టెక్నాలజీస్ 330 మంది హైయెస్ట్ మీ దగ్గర ఉన్నారు. అలాగే ఆదిత్య ఇన్స్టిట్యూట్లో కూడా ఎక్కువ మంది ఉన్నారు, 300 మంది. సో మీరు పక్కా ఏర్పాట్లు చేసుకోవాలి. ఏపీఎస్సీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా పాటించాలి. తర్వాత ఎక్కడా కూడా ఏ రకమైన బ్యాడ్ ప్రాక్టీసెస్ లేకుండా చూసుకోవాలి. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అయితే నేను పూర్తిగా చేసుకోవాల్సి ఉంటుంది. దేవుడి నుంచో వస్తున్నారు, మెడికల్ ఏర్పాట్లు కూడా వాళ్ళు చేయమని చెప్తారు, వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి మీరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఆ సెంటర్ ఓన్లీ క్రియేట్ చేసుకోండి. ఇంకా మీరు ఏదో వాళ్ళకి రిసెప్షన్ వర్క్స్ ఏమి లేదు కదా, చెప్తాను సార్. వచ్చి నాకు కూడా కలవమని ట్రైనింగ్ సెంటర్కి వెళ్తారు. మేడం వాళ్ళ దగ్గర ఉంటుంది. మేడం వాళ్ళిద్దరూ వచ్చి కలుస్తారు. వెయిట్ చేయండి. దీనికి సంబంధించి మన జిల్లాలో మొత్తం 830 మందికి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది, 4 బిల్డింగ్స్లో. దానిలో శివాని ఏమో 100 ఉంది, తర్వాత వెంకటేశ్వర 100 కెపాసిటీ, కోర్ టెక్నాలజీస్ ఏమో 330 క్యాండిడేట్, తర్వాత ఆదిత్యలో 830 అదేవిధంగా కొంచెం అప్డేట్ చేసిన తర్వాత ఆ లిస్టు కలిసి ఉంటుంది. కోర్ టెక్నాలజీస్లో 5 క్యాండిడేట్స్ అండ్ ఆదిత్యలో 2 ఉన్నారు, తర్వాత శివానీలో 3 ఉన్నారు. వెంకటేశ్వరలో అయితే ఎవరిని అలాట్ చేయలేదు. మొత్తం 10 మంది క్యాండిడేట్స్. వాళ్ళు ఏంటంటే స్క్రైబ్ వాళ్ళు బోర్డుగా తెచ్చుకుంటే వాళ్ళు సరిగా సర్టిఫికేట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది, తర్వాత వాళ్ళని తెచ్చుకున్న క్యాండిడేట్ అతను క్వాలిఫికేషన్ అంటే తక్కువ స్టాండర్డ్ ఉన్నారా లేదా అనేది వాళ్ళ సర్టిఫికేట్ చూసి మనకు సాటిస్ఫై అయితేనే వాళ్ళు తెచ్చుకున్న స్క్రైబ్ని అలో చేయాలి. ఒకవేళ వాళ్ళు తెచ్చుకోలేదనుకోండి, చీఫ్ సూపరింటెండెంట్ గారే ఒక స్క్రైబ్ని ప్రొవైడ్ చేయాలి. అయితే ఈ స్క్రైబ్ పర్సంటేజ్ అంతా అది హాల్ టికెట్లో ఉంటుంది. అయితే వాళ్ళకి కొంత టైము, ఒక ఎక్స్ట్రా టైం ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ స్క్రైబ్ తెచ్చుకున్నా ఉపయోగించుకున్నా ఆ స్క్రైబ్ ఎవరైతే పెట్టుకొని వచ్చారో వాళ్ళకి 1 అవర్కి 20 మినిట్స్ ఇస్తున్నా వాళ్ళకి ఎక్స్ట్రా టైం ఇవ్వాలి. మనకి ఎగ్జామ్ టోటల్ పీరియడ్ 2 గంటల 30 నిమిషాలకి, 1 గంటకి 20 నిమిషాలు చొప్పున మనం 50 నిమిషాలు ఎక్స్ట్రా ఇవ్వాలి. ఈ టైంలో క్లోజ్ చేసుకోవచ్చు. వాడి ఇష్టం. చేయకపోయినా ఆ లిస్ట్లో వాడి పేరు కనుక ఉండే పని అయితే వాళ్ళకి ఎక్స్ట్రా టైము ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఒకటి. తర్వాత మనకి ఏంటంటే 7:30 నుంచి మినిట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తర్వాత మధ్యలో కూడా ఎవరిని పంపించారు. స్టేటస్ ఎస్ఆర్ నో అని అయితే అవి వాళ్ళు ఇది కాదండి, ఇది తక్కువ అయింది అని వాళ్ళు ఏమన్నా కనుకుంటే ఇమ్మీడియట్గా కన్సర్న్ ఆ పాయింట్ కరెన్స్ వరకు కరెక్షన్ చేయిస్తారు. 1.5 మీద తర్వాత క్యాండిడేట్ అందరూ కరెక్ట్గా ఉన్నారు లేదో చూసుకొని వాళ్ళు ఎవరు పక్కన ఏదొచ్చినా జాగ్రత్తగా ప్రకారం చూసుకోవాలి. తర్వాత ఈ స్క్రైబ్ లిస్ట్ ప్రకారం ఏంటంటే మనకు ఒక అమౌంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి స్క్రైబ్ కనుక చీఫ్ సూపరింటెండెంట్ గారు కనుక ప్రొవైడ్ చేస్తే ఆ స్క్రైబ్కి మనం 400 ఇస్తాం. నెంబర్